ఏమైనా తాగొచ్చారా? తాగుడు అలవాట్లేదు పోయి నాకు. కానీ డ్రింకర్ సాయి అని మాత్రం సినిమా తీస్తారు. అట్లా అంటే నెక్స్ట్ ఇప్పుడు స్మగ్లింగ్ సినిమా చేశాను అనుకో, మీరు స్మగ్లరా పోయా అని అడుగుతాను. గుంటూరులో మీ మీద జరిగిన దాడి అనేది కూడా బాగా కలిసి వచ్చింది. ఎవరైతే నాకు టాక్సీ చెప్పాడో ఒక్క తోపు చూసాడు భయ్యా. ప్రమోషన్ స్టంట్ అన్నప్పుడు ప్రమోషన్ స్టంట్ అంటారంట, అట్లా అలా ఎలా జరిగిందని చెప్పి నేను ఒకసారి చూసుకున్నా. మన దేహానికి మన ఆరోగ్యానికి మధ్యలో వంతెన లాంటిదే. అంబర్పేట శంకరన్నను కూడా తీసుకొని వచ్చి చేపించినప్పుడు మంత్రి గారిని అడగడంలో తప్ప. నాకు ఫ్యాన్స్ ఉండాలి కానీ నా ఫ్యాన్కి ఫ్యాన్స్ ఉన్నారు. బాగి సో ఒక మంచి కాశ్మీరీ అమ్మాయిని మన తెలుగు ఇండస్ట్రీకి కూడా అందించారు. ఏదైనా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అమ్మాయిని పెట్టుకుంటే నాకు నిండుగా కనిపించింది ఆ అమ్మాయికి క్యారెక్టర్ మీద అనుకున్నా. కొంతమంది ట్రై చేశా, మన వాళ్ళు అసలు కథ నచ్చలేదండి మాకు. కొత్త వాళ్ళే వద్దులేక ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు కాదు ఇంకెప్పటికి వద్దనుకుని ఫిక్స్ అయిపోయాను. రివ్యూస్ విషయంలో కొంతమంది అయితే మరీ ఘోరంగా రాశారు. సో దానివల్ల మీరు చాలా వరకు బాధపడ్డారు. అసలు డైరెక్టర్ ప్రాబ్లం రాశారు. నాకు వాళ్ళకి అసలు ఎలిగేషన్ ఏమో అంటే నేను హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ డ్రింకర్ సాయి మూవీ రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా థియేటర్లో మరి రన్ అవుతున్న టైంలలో కూడా సో కొంతమంది వచ్చి డైరెక్టర్ మీద దాడి చేశారు. అసలు ఎందుకు ఇలా జరిగింది, అసలు వాటి వెనకలు ఉన్న రీజన్స్ ఏంటి అనేది కూడా ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి వీటన్నిటి కూడా క్లారిటీ ఇవ్వడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మన కిరణ్ తిరుమల శెట్టి గారు ఇప్పుడు డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకున్నాం. హాయ్ హాయ్ భయ్యా. హాయ్ నమస్తే. నమస్తే అన్న. నమస్తే భయ్యా. అన్న ఏమైనా తాగొచ్చారా? అసలు తాగుడు అలవాట్లేదు భయ్య నాకు. కానీ డ్రింకర్ సాయి అని మాత్రం సినిమా తీస్తారు. మరి ఆ కథకు తగ్గట్టుగా మరి చేయాలి. అట్లా అంటే నెక్స్ట్ ఇప్పుడు స్మగ్లింగ్ సినిమా చేశాను అనుకో, మీరు స్మగ్లరా భయ్యా అని అడుగుతాను. మీరు కథను బట్టే అంతే. డ్రింకర్ సాయి అంటే డ్రింక్ సంబంధించినటువంటి సినిమా కాబట్టి డ్రింకర్ సాయి కాబట్టి నేను తాగి రావాలా, తాగొచ్చారా అంటాం. చెప్పండి భయ్య. ఏంటంటే మందు గురించి అది దాన్ని ఎక్స్పీరియన్స్ చేసినోడు చెప్పడం ఒక రకంగా ఉంటుంది, చూసినోడు చెప్పడం ఒక రకంగా ఉంటుంది. కానీ మీరు చూసి చెప్పిన వాళ్ళ రకం కదా. నేను చూశాను భయ్య, నేను చూశాను, అబ్జర్వేషన్ ఎక్కువ చేశాను. నా చుట్టూ ఉన్న వాళ్ళంతా ముందు బాబులే. వాళ్ళ యాక్టింగ్లు ముందు తాగక ముందు ఎలా బిహేవ్ చేస్తారు, తాగాక ఎలా చేస్తారు. తాగక ముందేమో చాలా స్మూత్గా ఉన్నవాడు, తాగిన తర్వాత చిన్నపిల్లలాగా అయిపోవటం, ఒకడు నోట్లో ఒకడు ముద్దలు పెట్టుకోవటం, భార్య భర్తలు పెట్టుకోవటం, చాలా కామెడీలు ఉంటాయి ముందు తాగేసిన వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఒక ఇద్దరు వెళ్తారు ఫ్రెండ్స్, సపోజ్ వైన్ షాప్కి వెళ్తారు, కూర్చుంటారు ఇద్దరు, కూర్చొని ఒక పెగ్గు పడిపోద్ది. రెండో పెగ్గు వచ్చేసరికల్లా పెళ్ళం కంటే ఎక్కువ ఫ్రాంక్ వస్తూ ఉంటాడండి. ఆ చిప్స్ అంటే నేను ఉన్నారా నీకు ఆగు అని చెప్పి ఈడ నోట్లో పెడతా ఉంటాడు. మరి ఆ జీవితంలో ఆడ అమ్మకి వాళ్ళ తల్లికి వాళ్ళ పిల్లలకి ఎవరికి పెట్టుంటాడు. అంత ఎమోషన్స్ వస్తాయి. సేమ్ టైం కోపం వస్తే కూడా అంత పీక్స్కి వెళ్ళిపోతారు, మళ్ళీ తలకాయలు లేకపోవడం ఆ విధంగా ఉంటాయి. అలా నేను తిరిగిన వాతావరణం చిన్నప్పటి నుంచి అంటే కొంచెం మందు బాబులు ఆ సర్కిల్లో తిరిగా. ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు, యాక్చువల్గా మా ఫాదర్ కూడా ఫుల్ డ్రింకర్. ఎందుకంటే ఆయన చేసేటువంటి వృత్తి లారీ డ్రైవర్. ఆయన ఆ లారీ డ్రైవర్ కాబట్టి ఆయన కొంచెం ముందు అనేది కంపల్సరీగా అలవాటు అవుద్ది. ఆయన చనిపోవటానికి కారణం కూడా ముందే. ఓకే, ఫైనల్గా ఇప్పుడు మన సినిమాలో లాస్ట్లో హీరో సిచ్యువేషన్ ఒకటి వస్తుంది. అదంతా మా ఫాదర్ కళ్ళారు చూశాను నేను. లాస్ట్ స్టేజ్లో ఎలా ఉంటుంది పొజిషన్ అనేది అన్ని చూశాను కాబట్టి నేను అంత రియలిస్టిక్గా పెట్టగలిగాను. ఓకే, అది చూడకపోతే ఏంటంటే మనం ఏదో ఊహించుకుంటాం, కనెక్ట్ అవ్వ అక్కడ. దానికి సంబంధించి డాక్టర్స్ని కలిసా, పెద్ద పెద్ద డాక్టర్స్ని, వాళ్ళ దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ సేకరించుకున్నాను. చాలా వర్క్ చేశాను భయ్య. దీనికి వర్క్ చేయకుండా అలా టప్పగా రాస్తే నాకు ఈరోజు నా సినిమా ఇంత జనాలకి ఎవరు కూడా ఏంటి ఇది ఎలా ఉంది ఏంటి అలా ఉంది అని అడిగేవాళ్ళు కాదు నన్ను. అంత గ్రౌండ్ వర్క్ చేసుకున్నా దీనికి. ఓకే అది భయ్య. అండ్ గుంటూరు విషయం మాట్లాడుకుందాం. గుంటూరులో ప్రతి ఒక్కరు గుంటూరు 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 సాగుకొట్టేస్తున్నారు నన్ను ఎక్కడికి వెళ్ళినా. అంటే మీకు బాగా కలిసి వచ్చినట్టుంది భయ్య. గుంటూరులో మీ మీద జరిగిన దాడి అనేది బాగా కలిసి వచ్చింది. నేనే బాధపడతాను, దాన్ని హైలైట్ చేసి మీరు ప్రతిసారి ఇంకో చోటుకి వెళ్తే వాళ్ళదే మాట్లాడుతున్నారు. నాకు అర్థం కావట్లేదు అది. కొంతమంది చూడు విచిత్రంగా పబ్లిసిటీ స్టంట్ అని అడుగుతున్నారు. అవును, ఈవెన్ నేను కూడా అదే అడుగుతాను. తెలుసుద్ది, కలర్ చూసి కూడా తెలుసుద్ది. పబ్లిసిటీ పొలబడి చేశారు భయ్య. అది బాగా ఏం చేస్తామంటే మేము అనుకున్న దారి వేరు. మేమంటే సక్సెస్ టూర్ అనుకొని చక్కగా మనం థియేటర్లో ఫంక్షన్ చేసుకొని నెక్స్ట్ మాది చిలకలూరుపేట సక్సెస్ టూర్ అట్లా మొత్తం తిరుక్కుంటూ వెళ్దాం టైంలో ఇది జరిగింది. ఇప్పుడు మా మూడంతా డిస్టర్బ్ అయింది. అట్లా అని చెప్పి అక్కడే కూర్చొని అక్కడే కేసులు పెట్టి ఇవన్నీ చేసుకుంటూ పోతే నాకు నెక్స్ట్ ఏంటి, నాకు అది ముఖ్యం, ఇది కాదు. అయిపోయింది, ఇది అయిపోయింది, ఇక్కడతో నెక్స్ట్ ఏంట్రా అని చెప్పి ఆలోచించుకు వెళ్ళిపోయింది తప్ప అక్కడ ఉన్నవాళ్ళు తెలిసిద్ది పోయి. అది ఇప్పుడు దూరం నుంచి అయినా ప్రతి ఒక్కటి ఈ మధ్య ఏంటంటే ఏదన్నా మనం ఏం చేస్తే సినిమా వాడు ఈ పబ్లిసిటీ చేస్తున్నారా, ప్రమోషన్ స్టంట్ అంటున్నారు. కానీ అంతా అయితే దిగజారలేదు నేను.
అది ఆ మంతెన సత్యనారాయణ గారి సో వాళ్ళ ఫాలోవర్స్ శిష్యులు వాళ్ళే వచ్చి మీ మీద దాడి చేశారు. అది వాళ్ళు లిటరల్ గా చెప్పారు పోయి అక్కడ వాళ్ళు. అదే అక్కడ వాళ్ళు మాకు అర్థం కాలేదు ఏం జరిగిందంటే, మేము సినిమా క్లైమాక్స్ అయిపోయిన తర్వాత కలుద్దాం అన్నది మా ప్లాన్. యాక్చువల్గా మేము సినిమా ఎండింగ్ వరకు వెయిట్ చేద్దాం ఉన్నాం. ఈ లోపు మన వాళ్ళు లోకల్ ప్రెస్ వాళ్ళు ఏంటంటే, సార్ కొంచెం ఈ లోపు మాట్లాడి మళ్ళీ మాట్లాడేసిన తర్వాత లోపలికి వెళ్ళి ట్యాంక్స్ మీద తర్వాత మళ్ళీ ఖాళీ ఉండదు, చీకటి పడిపోద్దండి, సెటప్ కుదరదంటే సరే అన్న. జస్ట్ థియేటర్ నుంచి బయటకు వస్తుంటే ఒక వైట్ షర్టును వేసుకుని ఉన్నాడు కదా అతను, సార్ సినిమా చాలా బాగుందండి, నేను చూశాను, ఇట్లా మీరు వస్తున్నారని తెలిసి కొంచెం మీకు కంగ్రాట్స్ చెప్తాను వచ్చాను, థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆ సీసీటీవీ పెడితే అందులో ఉంటుంది థ్యాంక్ యూ సార్ అని చెప్పి థ్యాంక్స్ చెప్పాను నేను. థ్యాంక్స్ అండి, మీలాంటి వాళ్ళు చూడారండి, మీ కొంచెం మీకు తెలిసిన బంధువులు ఎవరు ఉంటే ముందు బాబులు ఎవరు ఉంటే కనుక వాళ్ళు సినిమా చూపించమని చెప్పండి అని చెప్పా. చాలా హ్యాపీగా అనిపించింది అని వచ్చాను. వచ్చి మేము ఇద్దరం ఉన్నాం, హీరోను హీరోయిన్కి ఏమో అక్కడ వేరే ప్లేస్లో ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. సరే మేము ఇద్దరం మాట్లాడదాం చెప్పి వచ్చున్నాం. మనోడు మాట్లాడుతున్నాడు, ఎవరైతే నాకు థ్యాంక్స్ చెప్పాడో ఒక్క తోపు చూసాడు భయ్యా. షాక్ నేను, ఏంటి అసలు సడన్గా నాకు ఇప్పుడు సరదాగా మాట్లాడుకుని అంతా మనోళ్ళు అనుకున్న టైంలో ఆలోచించిన టైం ఉండదు ఇంకా అక్కడ. ఏం జరిగింది ఏంటి, ఇది ఎక్కడి నుంచి కొడుతున్నాడు అది ఉండదు, అది ఒక మర్చిపోవడం భయ్యా దాన్ని. కానీ చూస్తున్న వాళ్ళకి ఏమనిపించిందంటే, అక్కడ పక్కన హీరో కానీ వాళ్ళు ఉన్నా కానీ సో ఏమనిపిస్తుంది అంటే, ఇది ఆల్రెడీ ఫుల్ సెటప్ అన్నట్టే ఉంది కదా అన్న మైండ్ సెట్లోనో వాళ్ళు కూడా సైలెంట్గా ఉండడం. సైలెంట్గా ఎవరు లేరు భయ్యా, లేరు అక్కడ. మీరు చూడండి, వీడియో చూడండి, నేను చూసుకున్న తర్వాత వచ్చి మళ్ళీ అసలు ఆ వీడియో చూడకూడదు అనుకున్నా ఫస్ట్ నేను. ఓకే, ఎందుకంటే నన్ను కొట్టిన వీడియో నేను చూసుకుని ఎంత అసహ్యంగా ఉంటుంది అది, అసలు అలాంటి నేను చూసుకోకూడదని. అదే జరిగిపోయింది, అక్కడ వదిలేద్దాం దాని గురించి ఇంకా అసలు మాట్లాడద్దు అనుకున్నవాడిని. ఏంటి ఎప్పుడైతే ఇట్లా మీకు ప్రమోషన్ స్టంట్ అన్నప్పుడు ప్రమోషన్ స్టంట్ అంటారంట, అలా ఎలా జరిగిందని చెప్పి నేను ఒకసారి చూసుకున్నా. నా కళ్ళ ముందు జరిగింది అక్కడ. ఆ రాజేశం అందరు తోసుకుంటూ వచ్చి నాకు నిజంగా అతనే లాక్కొచ్చాను పక్కకి. ఓకే, మళ్ళీ ఒక్కడో అక్కడ పోలీసులు వాళ్ళు జస్ట్ అలా వస్తున్నారు, వీళ్ళు పారిపోయారు అందరూ. అతను అడిగితే ఏమంటాడు, మా సంబంధం లేదు, మంత్రి అబ్యూసివ్ లాంగ్వేజ్ వాడారంటారు. అసలు ఆ వీడియోలో ఎక్కడ అబ్యూస్ లాంగ్వేజ్ ఎవరు వాడాలి, ఎందుకు వాడతారు, అవసరం ఉంది అక్కడ? అదేనంటే తిట్లు, మీ సినిమాలు తీసుకోకుండా మా గురువు గారిని కించపరిచే పిల్లలతో తిట్టిస్తారా, బొడ్డోడితో తిట్టిస్తారని చెప్పి ఆ పెద్ద వార్నింగ్లు అక్కడ. అప్పుడు మాకు అర్థమైంది, ఓహో వీళ్ళు ఆ తరపు నుంచి వచ్చారని. నాకు అసలు ఏ క్షణం ఏ క్వశ్చన్ కూడా అనిపించలేదు, ఎందుకంటే నేను ఫస్టే నేను స్క్రీన్లో రాసుకున్నాను, ఈ చిత్రంలో పాత్రలు కల్పితాలు ఎవరిని ఉద్దేశించడం కాదని. అది యూజువల్గా కొన్ని క్యారెక్టర్స్ మనం బిల్డ్ చేసుకునేటప్పుడే అది వేస్తాం కంపల్సరీ. అవును, అట్లయితే మీరు ఆయన కించపరిచేటట్టు కూడా అట్లా ఏమీ లేదంటారా? కాదు భయ్య, క్యారెక్టర్స్ ప్రకారం చేసుకున్నా నేను. అంటే మినిమము క్యారెక్టర్స్ మీరు డిజైన్ చేసుకునేటప్పుడు కూడా ఇన్స్పైరింగ్ గా తీసుకోవడం కానీ అట్లాంటి అలా ఉండదు భయ్య, అలా ఉండదు. ఏంటంటే ఇప్పుడు నేను ఒక సబ్జెక్టులో ఒక నేచురోపతి అంటే ప్రకృతి వైద్యం అనేది తీసుకున్నా. నేను అదే ప్లేస్లో నేను మెడిసిన్ తీసుకోవచ్చు. నా ఆలోచన ఏంటంటే, మెడిసిన్ అందరికి తెలుసు కదా, మెడికల్ కాలేజీలో ఎలా ఉంటుందో తెలుసు, ఆ స్టూడెంట్స్ ఎలా ఉంటారో తెలుసు, డ్రెస్ కోడ్ ఎలా ఉంటుందో తెలుసు, అక్కడ ఏమేమి లాంగ్వేజ్ వాడతారో తెలుసు. తెలియని పెట్టుకుందాము, ఆడియన్స్ కొత్తగా తెలియజేద్దామంటే నేచురోపతి. అది పెద్దగా కూడా తెలియదు, ఆ లొకేషన్ ఎలా ఉంటుంది, కాలేజ్ ఎలా ఉంటుంది, స్టూడెంట్స్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది తెలియదు. దీన్ని కొంచెం పెడితే కొత్తగా ఫీల్ అవుతారు, ఫ్రెష్గా ఫీల్ అవుతారని చెప్పి నేను అది పెట్టుకున్నా. సరే, దానికి ఒక గురువు కావాలి, దాన్ని తీసుకెళ్ళి ఒక గురువు కావాలి. ఆ గురువు కింద ఎవరిని పెట్టుకుందామంటే ఆల్రెడీ ఆ ప్లేస్లో మంత్రి సత్యనారాయణ గారు ఉన్నారు. యాక్చువల్గా నేను ఆయన అయితే ఊహించుకోవాలా, అలాంటి ప్లేస్లో ఒకటి పెడదాం అనుకున్నా అంతే. నేను మంత్రి సత్యనారాయణ గారు ఉన్నారు ఆ రేంజ్లో, అలాంటి ప్లేస్లో ఒకరిని పెడదాం, వేరే క్యారెక్టర్ని ఒకరిని పెడదాం గురువులాగా అని చెప్పి నేను అనుకుంది ఏంటి, డైలాగ్ కూడా ఉంటుంది సినిమాలో, మన దేహానికి మన ఆరోగ్యానికి మధ్యలో వంతెన లాంటిదే ఈ నేచురోపతి అని వంతెనని పెట్టుకున్నాను నేను. అదే కనెక్ట్ అయిపోయింది అందరికి, మంతెన కాదు. ఇప్పుడు అట్లా మీరు అనుకునేటట్టు అయితే సో ఆయన్నే తీసుకొని వచ్చి యాక్ట్ చేపించినట్టు అయిపోయింది కదా. ఆయన ఎందుకు చేస్తారు భయ్య, ఆయనకేం అవసరం? మరి అట్లాంటప్పుడు అంబర్పేట శంకరన్నను కూడా తీసుకొని వచ్చి చేపించినప్పుడు మంత్రి గారిని అడగడంలో తప్పయ్యా. ఒకటి అసలు ఆలోచన రాలేదు నాకు, ఆలోచన రాలేదు. ఒకసారి వెళ్ళాం అక్కడ లొకేషన్ చేసుకుందామని అడగడానికి వెళ్ళాం. లేదంటే అసలు సినిమా అనేది మా సంబంధం లేని విషయం, అది ఆ లొకేషన్ అయితే ఇంకా న్యాచురల్గా ఉంటారు కదా, ఆశ్రమం లొకేషన్ అని చెప్పి ఒకసారి మాట్లాడదామని వెళ్ళాం. సినిమా షూటింగ్లకి వాటికి ఇట్లకి అమృత రిసార్ట్స్ అని ఉంది కదా, ఆ రిసార్ట్స్లో అదంతా సెట్ చేసుకున్నా. ఓకే, ఇక అంబర్పేట శంకర్ అంటారా, ఇక మా ప్రొడ్యూసర్ గారు ఇది మాత్రం స్పెషల్గా మాట్లాడాలి. ఏంటంటే చాలా మంది అంబర్పేట శంకర్ అని చెప్పేసి ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఆయన ఎలా ఉంటాడు ఏంటి అనేది కూడా చాలా మందికి కూడా తెలియదు. సో ఎక్కడన్నా మనము అదే పనిగా వెళ్ళి గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తే ఎప్పుడన్నా కొన్ని ఫొటోస్ అట్లా దొరుకుతాయి. అట్లాంటిది ఆయనని అది కూడా సిల్వర్ స్క్రీన్ మీదకి తీసుకొని వచ్చినాడు. ఆయన ఒప్పించడానికి ఎంత టైం పట్టింది, అసలు ఏం చెప్పి ఒప్పించాడు? నాకు అదే అర్థం కాదు. అంబర్పేట శంకర్ అంటే బంగారం భయ్య, ఆయన చాలా మంచి వ్యక్తి. అసలు
ఎంత సున్నితమైనటువంటి మనస్తత్వం అంటే అయింది, మాట్లాడే విధానం కానీ నిజంగా ఆయన భయపడరు నాకు తెలిసి ఎవరు. భక్తి ఆయన అంటే అందరూ చాలా మందికి అంటారు, అమ్మో ఆయన పైల్వాన్ ఆయన అది ఇది అనుకుంటారు, కానీ ఆయన మీద ఉంది ప్రేమ అభిమానం అంతే, భయం కాదు అది. అంటే అలాంటి చేష్టలు చేసేవాడికి మరి ఆయన ఏమో చూపించారు, మాకైతే నా కంటికైతే ఆయన కనపడలే అట్లా. ఓకే, అలాంటి వ్యవహారాలు ఏమన్నా బ్యాడ్గా చేసిన వాళ్ళకి ఆయన ఆ విధంగా కనపడతారేమో మరి పైల్వాన్ లాగా. నాకైతే మాత్రం ఆయన రిసీవ్ చేసుకునే విధానం, దా తమ్ముడు కూర్చో, దా నేనేం చేయాలి నీకు, నేను ఇప్పుడు దాకా చేయలేదు, మరి చేయించుకోగలవా నువ్వు నాతో అంటే, అన్న నేను ఏం చెప్తాను చేయండి అన్న చాలు, ఇంకేం అక్కర్లా అంటే. నేను కొంచెం భయపడతాను యాక్చువల్గా. ఏంటంటే ఈ క్యారెక్టర్ ఫస్ట్ మొటరాజేంద్రన్ అని చెప్పి తమిళ ఆర్టిస్ట్ ఉన్నాడు, గుండె వేసుకొని సన్నగా ఉంటాడు. అతను అనుకొని ఒక 2 days అయితే అతను డేట్స్ ఖాళీ లేవు మనకి. ఓకే, అరే ఏంటి ఎలా జరిగిందంటే ఈ టైంలో ఎవరు పెడదారు, మా ప్రొడ్యూసర్ గారు బసవరాజ్ శ్రీనివాస్ గారు కిరణ్ అంబరపాటి శంకర్ పెడదామని. సార్ ఆయన చేస్తారా అంటే ఈ ఐడియా ఆయనదే, ప్రొడ్యూసర్ ఆయనదే. చేద్దామంటే సార్ మరి ఆయన ఒప్పుకుంటారో లేదో సార్, ఆయన మరి ఆయన ఫస్ట్ టైం కదా చేస్తారో లేదో, మళ్ళీ క్యారెక్టర్ సరిగ్గా రాకపోతే ఇబ్బంది, లేదు చేసేస్తాడు నో డౌట్ అంటే, సార్ చూద్దాం సార్ ఒకసారి అన్న. అంటే నాకు తెలియదు కదా, ఆయన ఇప్పుడు పెద్ద వాళ్ళు అడిగారంటే ఆయన సినిమా చేయమని, ఈ రోజు చేయరన్నాడు ఆయన. చాలా మంది సో ఈవెన్ అంటే నాకు తెలిసినంత వరకు అప్పుడు శ్రీహరి గారి సినిమా టైంలలో నుంచి కూడా చాలా మంది కూడా అడిగారు, కానీ ఎప్పుడు అసలు స్క్రీన్ ముందుకి ఎప్పుడు రాలేదు, కెమెరా ముందుకి రాలేదు. నా అదృష్టం అంతే అది. అయితే ఏంటంటే సరే అని చెప్పి నేను చూద్దాం సార్ అన్న ఒకసారి వెళ్ళి క్యారెక్టర్ చెప్పాను, తమ్మి నాకు ఇన్ని కాదు, అక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏం కావాలో అది చెప్పు, ముందు చెప్తే అది నీ మైండ్లో పెట్టి నాకు బోల్డ్ అని ఉన్నాయి సమస్యలు, నా దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు సాయం కోసం, వాళ్ళందరూ చేయటాలు వీటి మధ్య నేను చెప్పింది కూడా గుర్తుండదు, నీకు ఏం కావాలో నేను ఎలా రావాలో చెప్పు, అలా వస్తాను అన్న, రియల్గా మీరు ఎలా ఉంటారో అలా రండి అన్న, దీని గెటప్లు ఏం లేవు అన్న. కరెక్ట్ పోయి ఆ టైంలో ఆయనకి ఆపరేషన్ జరిగింది, స్పైనల్ కార్డ్ ఆపరేషన్. ఓకే, 18 కుట్లో 20 కుట్లో ఉన్నాయి ఆల్రెడీ, స్టిచ్చింగ్ తీలా. పాపం నిజంగా ఆయన రుణం అయితే తీసుకోలేము అయ్యా, మాట ఇచ్చాడు చేస్తానని. ఇంకొన్ని సీన్స్ అయితే జస్ట్ నిల్చోబెట్టి కూడా కొన్ని చేశారు, కొన్ని అంటే అప్పటికి ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్ కొంచెం గ్యాప్ వచ్చింది, అప్పటికే ఆయన కొంచెం సెట్ అయ్యాడు, అప్పుడు నుంచోబెట్టి చేశాను నేను. నుంచోబెట్టి చేశాను, అట్లా ఆయన హెల్త్ బాగోపోయినా సరే వచ్చి అలా కూర్చొని సెటిల్గా చేసి నాకు స్క్రీన్లో ఒక మంచి, అంటే అది ఎలా వంతెనకి వార్నింగ్ ఇచ్చే క్యారెక్టర్ యాక్చువల్గా. అవును, ఎందుకు వస్తాడంటే ఆయనకు కొడుకుంటాడు సినిమాలో, 20 ఏళ్ళ తర్వాత పుట్టాడురా కొడుకు నాకు, వీడు పచ్చి బూతులు మాడుతున్నాడు, అసలు లాంగ్వేజ్ అనేది రావట్లేదు అంటే, ఆయన అంటే తెలియని వాళ్ళు ఎవడుంటారు కదా, వంతెనకు కూడా తెలుసు, వచ్చి అన్న ఏం కావాలి చెప్పండి అన్న, మీరు మా ఆశ్రమంకి వచ్చారు చెప్పండి అన్న అంటే, నా కొడుకు వీడికి మాటలు అసలు సరిగ్గా ఒక్క మాట సరిగ్గా మాట్లాడు, అన్ని పచ్చి బూతులు తిడుతున్నాడు, వచ్చిపోయే వాళ్ళందరినీ, నా ముందు తాగేస్తున్నాడు, ఇంట్లో పెట్టి నా సిగరెట్లు కాల్ చేస్తున్నాడు, చాలా దారుణంగా తయారాడు, అట్లా అని చెప్పి నేను కొట్టలేను తిట్టలేను, నీ గురించి చెప్పారు చాలామంది, నువ్వైతే మారుస్తూ ఉంటావు కదా ఏదో చేసి, అందుకని అన్న ఇది చాలా చిన్న విషయం అన్న, 10 రోజుల్లో చూడు నీ కొడుకుని బుద్ధుని చేసి పంపిస్తానంటాడు. అన్న తర్వాత చూడు తేడా వచ్చిందంటే కనుక ఆయన కొట్టకూడదు తిట్టకూడదు, తేడా వచ్చిందంటే కృష్ణలో కలిపేస్తాను వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ ఇచ్చి అసలు ఎంత రిచ్చుకూడదు ఆ క్యారెక్టర్, వెళ్ళొస్తానని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆయన. ఇక ఆ బొడ్డోడు ఆయన ఎలా ఆడుకున్నాడు, వంతెన క్యారెక్టర్ బొడ్డోడు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అవును అక్కడ ఏదో మంచిగా లాంగ్వేజ్ మాట్లాడుతూ బూతులు మాట్లాడిస్తే కావాలని తిట్టిచ్చాడు అనుకోవచ్చు, అది క్యారెక్టర్, అది అది మార్చడానికే కదా తీసుకొచ్చింది వాళ్ళ నాన్న. అక్కడ కొంచెం ఈ ఫాలోవర్స్ వాళ్ళు కొంచెం ఆయన ఫాలోవర్స్ కొంచెం హర్ట్ అయినట్టున్నారు. మెయిన్ ఈ కాంట్రవర్సీకి కేంద్ర బిందువు మీరు ఈ సీన్ పెట్టడం వల్లే అనిపించింది. సీన్ ఒకటి కదా ఆ ట్రాక్ అంతా అలా ఉంటుంది భయ్యా, ఆ ట్రాక్ మొత్తం అలా ఉంటుంది. ఆయనకి ఏంటంటే క్యారెక్టర్లో హీరోయిన్ పిచ్చ ఫ్యాన్ ఆయనకి, మళ్ళీ అది కూడా చూపించుకున్నాగా కించపరచడం కాకుండా రేంజ్ అంటే కూడా చూపించుకున్నా, అది మాట్లాడేవాడు. ఆయనకి పిచ్చ ఫ్యాన్ హీరోయిన్, ఏంటమ్మా పోయి ఇలాంటి ఫ్యాన్, ఇంటి నిండా ఈయన ఫోటోలే, ఇంటి నిండా వంతెన ఫోటోలే, ఆ అమ్మాయి ఇంట్లో ఇంత కష్టపడి ఇల్లు కట్ట నా ఫోటో ఒక చోట ఉందా మొత్తం ఈయన ఫోటోలే అని చెప్పి అట్లా అంత ఫ్యాన్ ఆ అమ్మాయి ఎవరికి ఆయనకి. మరి అలాంటి అమ్మాయి యాక్చువల్గా కాలేజీకి ఒక విజిటింగ్ వస్తాడు ఒకసారి వంతెన, వచ్చినప్పుడు అక్కడ హీరో ఏం చేస్తారంటే, హీరోయిన్కి ఇష్టం కదా వంతెన, హీరోయిన్ తరపు నుంచి కొంచెం ప్రమోషన్ చేద్దామని చెప్పి ఆడ కుర్రాళ్ళని పెట్టించి బాగి నడిపిస్తాడు. ఇది మొత్తం మన కార్డ్స్ పెట్టుకొని బాగి జిందాబాద్ అనిపిస్తే ఆయన హర్ట్ అవుతాడు, నాకు ఫ్యాన్స్ ఉండాలి కానీ నా ఫ్యాన్కి ఫ్యాన్స్ ఉన్నారు అంతే కదా, వంతెన జిందాబాద్ హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. అది ఆ అమ్మాయి కూడా తెలియదు పాపం, హీరో చేయించిన పని అది, ఆ అమ్మాయి ఈ దృష్టిలో అమ్మాయి పడాలని చెప్పి హీరో చేయించుకున్న పని అది. తను హర్ట్ అయిపోతాడు, హర్ట్ అయిపోతే పైగా ఏంటి, ఆ అమ్మాయి వచ్చి కూడా అడుగుద్ది,
వంశీ దగ్గరికి వచ్చి ఏంటి ఏంటి నీకేం కావాలని అడిగితే సార్ నా లైఫ్లో ఎప్పటికైనా మీ తర్వాత నేను అవ్వాలి సార్ అంటది. అక్కడ మళ్ళీ హర్ట్ అవుతాడు. నదికైనా నేచురోపతికైనా వంతున ఒకటే ఉండాలి, 2-3 ఉండకూడదు అని చెప్పి మైండ్లో ఫిక్స్ అవుతాడు. ఫిక్స్ అయ్యి సరే అని చెప్పి నాకు ఖచ్చితంగా నా దగ్గర ఇంట్రెస్ట్ చూపించేద్దు అనగానే ఆమె ఫుల్ హ్యాపీ. ఇదంతా చేసింది ఎవరు? హీరో. అన్ఎక్స్పెక్టెడ్ కాదు, నీకు లవ్ స్టోరీలోనే నీకు మిక్స్ అయ్యి ఉంటుంది మొత్తం అంతా. అట్లా అది మొత్తం మీరు దాని తగ్గట్టు మీరు స్టోరీ అనేది కూడా build చేసుకుంటూ వెళ్ళిపోయారు. పెట్టింది అయితే పెట్టినట్టు అతికిచ్చినట్టు ఉంటుంది, అట్లేం లేదు, కథలోనే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద మూవీ స్టోరీ, అందరికీ బాగా నచ్చింది. మెయిన్గా యూత్కి అయితే బాగా నచ్చి అందరికి కూడా ముందుకెళ్తూ ఉంది. సో దీని వరకు అయితే మీరు హ్యాపీనేనా? అవును భయ్య, నేను ఏదైతే అనుకున్నానో అసలు యాక్చువల్గా నేను యూత్ కనెక్ట్ అయిపోద్ది బాగా అనుకున్నా. కానీ ఏమైందంటే రోజులు గడిచే కొద్ది ఫ్యామిలీస్ వస్తున్నారు, లేడీస్కి ఎందుకు వస్తున్నారంటే వాళ్ళ ఇళ్లలో ఎవరో ఒకరు తాగుపోతారు ఒకడు ఉంటున్నాడు. నేను అదే అర్థం చేసుకున్నా. భర్త అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, ఆ సినిమా చూస్తూ ఉండండి అంటే వీళ్ళు గుర్తొస్తున్నారు వాళ్ళకి. రేపు పొద్దున వీళ్ళ పరిస్థితి కూడా అయిపోతాయి అని పరిస్థితి అర్థమయ్యి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంకొకరికి చెప్పి అట్లా లేడీస్ పోయా ఎక్కడ ఎనీ టైం ఓపెన్ ఛాలెంజ్. ఎక్కడ డింకర్ సాయి సినిమా ఆడే థియేటర్ దగ్గర ఎక్కువగా ఏ ఆడియన్స్ ఉన్నారని ఒకసారి ఫోన్ చేసి కనుక్కోమని చెప్పేస్తుంది. ఓకే, అట్లా ఎక్కువ మంది లేడీస్ వస్తున్నారు ఫ్యామిలీస్. నేను అదే ఇప్పుడు అంటున్నా, ఇప్పుడు యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ దగ్గర నుంచి ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ కిందకి వచ్చాం అనమాట. ఇప్పుడు కన్వర్స్ అయింది అది కన్వర్షన్. అందుకేనేమో ఏంటంటే యూజువల్గా సో న్యూ ఇయర్ సందర్భంగా ఏమో సో 20 to 25 సెంటర్స్ అనేది కూడా తెలంగాణలో యాడ్ చేశారు. అవును, పెరుగుతున్నాయి భయ్య, పెరుగుతున్నాయి. మనం ఫస్ట్ అని సెంటర్లో లేదు, ఇప్పుడు బీసీ సెంటర్స్ వాళ్ళు ఏంటంటే కాల్ చేసి డిస్ట్రిబ్యూటర్ దగ్గర మాకు కావాలని అడుగుతుంటే రేపు శుక్రవారం నుంచి పడుతున్నాయి. 20 days పెరుగుతుంది తెలంగాణ. ఓకే, ఆంధ్రలో కూడా పెరుగుతున్నాయి. ఇక మా భయం లేదు భయ్య, ఎందుకంటే ఈ రెండింగ్లో డ్రింకర్స్ అయిన మంచి సినిమా ఎంటర్టైన్మెంట్ కుర్రోళ్ళకి ఫ్యామిలీస్ అందరికి. ఓటీటీ కూడా మా బ్రహ్మాండంగా ఉంటుంది, నో డౌట్. అందులో మా ప్రొడ్యూసర్స్ హ్యాపీ భయ్యా, అందుకే నేను కూడా ఫుల్ హ్యాపీ. అండ్ మీ మూవీ చూస్తూ ఉన్నప్పుడు కూడా నాకు ఏమనిపించిందంటే మారుతి గారి కెరియర్ స్టార్టింగ్ లో వచ్చిన మూవీస్ కొన్ని ఉన్నాయి, బస్ స్టాప్ కానీ ఈ రోజుల్లో. సో ఆ ఫ్లేవర్ టైప్ ఆఫ్ అనేది కూడా మీలో నాకు కనిపిస్తుంది. అంటే ఊరి భయ్య మేము పెరిగిన వాతావరణం అది. మారుతి గారి మచిలీపట్నం బందరు, ఆ పక్కన ఉన్నటువంటి అవునుగడ్డ మాది. ఓకే, అక్కడ సినిమాకి 2 సినిమాకి వర్క్ చేశా మారుతి గారి దగ్గర. ఓకే, డైలాగ్స్ పరంగానే ఆయన చెప్పిన నేను రాయటం కానీ లేకపోతే కొన్ని అట్లా స్లాంగ్ ఉంటుంది, ఇద్దరితో ఒకటే స్లాంగ్ మాది. అట్లా అనిపిస్తుందేమో బహుశా, అట్లా అనిపిస్తుంది. అంటే వర్క్ చేశారు కాబట్టి ఫ్లేవర్ మాత్రం ఎక్కువ కనిపిస్తుంది. నేనైతే అదే ఫ్లేవర్ లో ఉంటాను కదా, ఆయన అదే ఫ్లేవర్ లో ఉంటాడు. మా లాంగ్వేజ్ ఒకలాగా ఉంటుంది అక్కడ. ఓకే, అక్కడ లోకల్ లాంగ్వేజ్ బందరు దివిసీమ అట్లా అనమాట. అంటే డ్రింకర్స్ అయ్యి హీరో విషయానికి వద్దాం. సో హీరో ధర్మ, సో మనోడు ఇంత ముందు అయితే సో కొన్ని మూవీస్ ఏవో ట్రయల్స్ చేశారు, కానీ ఈ మూవీ దిస్ ఈస్ అ డెబ్యూ మూవీ ఫర్ హిమ్. సో ఆ డెబ్యూ మూవీగా హీరోగా వస్తూ ఉన్నప్పుడు ఆ మనోడు విషయంలో మీరు తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి భయ్యా? ప్రికాషన్స్ అంటే మనోడికి ఇది యాక్చువల్గా ఒక 3 years బ్యాక్ చెప్పా కదా. అంటే 3 years బ్యాక్ నుంచి 3 years బ్యాక్ నేను రెడీ చేసుకున్న కదా. హీరో కోసం వెతుకుతున్న టైంలో నాకు సత్యానంద గారి ఇన్స్టిట్యూట్లో మంచి వాళ్ళు రెడీ అవుతారు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు, మరి అందులో ఎంతవరకు చేస్తారో తెలియదు. ట్రైనింగ్ అయిన వాళ్ళు అయితే వాళ్ళకి బేసిక్స్ తెలుస్తాయి కొన్ని. నేను సత్యానంద గారి దగ్గరికి వెళ్తే ఆయన మనోడిని చెప్పాడు. ఓకే, చెప్పడం అంటే అలా మామూలు కాదు, సూపర్. ఈ పెద్ద హీరోలు నా ద్వారా వచ్చిన పెద్ద హీరోల తర్వాత సూపర్ హీరో అవుతాడు, ఆశ పెట్టుకున్నా అన్నాడు. సరే మనోడు కూడా నేను ఫోన్ చేశాడు, డైరెక్టర్తో ఒకసారి మాట్లాడిన ఫోన్ చేస్తే మనోడు అక్కడ ముంబైలోనే అక్కడ ఉన్నాడు. ఉంటే సార్ సత్యానంద్ గారు, నేను ఆ ఫోటో ఓకే చేశా. ఫోన్ చేశారు, సార్ కలవమన్నారు మిమ్మల్ని అంటే. సరే ఎప్పుడు వస్తామంటే మీరు చెప్పండి సార్, టైం చెప్తే వచ్చా. ఎక్కడ ఉన్నావు అంటే ముంబైలో ఉన్నావు. మరి ఎప్పుడు వస్తామంటే మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు, ఇప్పుడు రమ్మన్నా వచ్చేస్తాను సార్ అన్నాడు. సార్ రా అన్న, ఇమ్మీడియట్గా నాకు తెలిసి 4-5 గంటలు వస్తాడు భయ్ అక్కడికి. నన్ను కలిశాడు. అక్కడ నేను ఫస్ట్ అంటే ఏం సినిమా అంటే ఇంత పిచ్చ. నేను ముంబైలో ఉన్నాను సార్, చిన్న పనులు ఉన్నాయి, రేపు ఎల్లుండి కలుస్తాను సార్. అట్లా అలా నేను సరదాగా ఇప్పుడు కలుస్తావా అన్న, వచ్చేస్తాను సార్ అని చెప్పి వచ్చేసాడు ముంబై నుంచి. సరే నాకేంటంటే నా ఫ్రెండ్ కిషోర్ అని ఒక అతను ఉన్నాడు, ఏ జడ్జిమెంట్ మీ ఇద్దరం కలిసి తీసుకుంటాం ఫొటోస్, హీరోయిన్ కానీ హీరో కానీ సెలెక్ట్ చేసేటప్పుడు. నాకైతే నచ్చేసావు ధర్మ, మా ఫ్రెండ్ కంకిపాడులో ఉంటాడు, అతను కూడా నచ్చాలని. ఇది జరిగింది 10 గంటల నైట్. రేపు మార్నింగ్ వెళ్ళి కలవంటే సరే సార్ అన్నాడు అని అతను నెంబర్ ఇచ్చా. నెంబర్ ఇచ్చాను. అర్ధరాత్రి 2ంటికి నా ఫోన్ వచ్చింది మా కిషోర్ దగ్గర నుంచి, సార్ ధర్మాన వచ్చారు సార్ నా దగ్గర. ఏంటి ఈ టైంలో వచ్చాడు అన్న, 2ంటికి వచ్చాడు అనగానే. ఏంటి మహేష్ అప్పుడే వెళ్ళిపోయామంటే, లేదు సార్ పని అయిపోద్ది కదా సార్, నేను ఇంటికి వెళ్తా, దారిలో కలిసేలా అంటాడు. అతను కలవాలనుకుంటే కలవచ్చు, రేపు పొద్దున దారిలో కంకిపాడు వచ్చింది కదా కలిసి వెళ్దామని.
అట్లా డెడికేషన్ భయ్యా, అబ్బాబ్బా మామూలు డెడికేషన్ కాదు. షూటింగ్ కూడా అంతే. అంటే గిస్మత్ మండి వాళ్ళ అంటే ఆ ఓనర్ వాళ్ళ అబ్బాయి అని విన్నాను. లేదు భయ్యా, మనోడే ఓనర్ దానికి. మనోడేనా ఓనర్? అరే అంటే సినిమా మనం స్టార్ట్ అవుతున్న టైంలో మనోడు జిస్మత్ ఫస్ట్ బ్రాంచ్ పెట్టుకున్నాడు గుంటూరులో. మనోడు మంచి బిజినెస్ పరంగా మంచి తెలియగలడు. కాన్సెప్ట్ క్రియేట్ చేసుకొని జైలు మండి అనేది, అసలు జైలుకి వెళ్ళాలని చాలా మంది ఉండదు యాక్చువల్గా. జైలుకి ఎవరైనా వెళ్తాడా? అలా జైలు సెటప్ చూపించి అందులో కూర్చోబెట్టి చూపించద్దని ఒక మంచి కాన్సెప్ట్ అనమాట. అలా చేసుకొని ఆ కాన్సెప్ట్లో గుంటూరులో పెట్టుకున్నాడు. భయంకరంగా సక్సెస్ అయింది. అక్కడి నుంచి ఫ్రాంచైజ్ వచ్చినాయి. ఇప్పుడు హైదరాబాదు, మన వైజాగ్, అట్లా రాజమండ్రి, చాలా చోట్ల మన తెనాలి, బెంగళూరు, అన్ని చోట్ల ఫ్రాంచైజ్. అట్లా ఈరోజు ఒక 25-26 ఫ్రాంచైజెస్ ఉన్నాయి మన జిస్మత్ జైలు మండీలో. టాప్ మనోడదే ఇండియా మొత్తం మీద. అట్లా అనమాట. ఈ గ్యాప్లో మనోడు చేసుకున్నాడు. నేను స్టోరీ అని మిగతా సెటప్లని చేసుకోవడానికి 2023లో స్టార్ట్ చేశాను భయ్య నేను ఎండింగ్కి సినిమా. ఎందుకన్నా ఇంత టైం పట్టింది? అంత టైం పడుతుందంటే నాకు అన్నీ కలవాలి కదా. ఇప్పుడు పెద్ద సినిమాలకు ఒక 4 రూపాయలు ఎక్స్ట్రా పడేసి చేసుకుంటారు ఏదైనా. నా బడ్జెట్ ఉంటుంది నాకు. ఆ బడ్జెట్లో సరే ఇప్పుడు వీళ్ళు లేరు, దొరకలేదు, వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయటం. ఇప్పుడు మేమంతా అందుబాటులో ఉండేవాళ్ళమే. నేను కొత్త వాళ్ళని పెట్టుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే కొంచెం ఆర్టిస్టులను పెట్టుకుంటే డేట్స్ ప్రాబ్లం అయిపోద్ది, ఇటు కాకుండా పోతాం. ఈ కొత్త వాళ్ళకి ఎనీ టైం రమ్మని వస్తారు మన దగ్గరికి, వాళ్ళ క్యారెక్టర్ కావాలి కాబట్టి. ఆ విధంగా సెట్ చేసుకోవడానికి నాకు ఒక దగ్గర అంటే షెడ్యూల్ గ్యాప్ అనమాట. ఒక 2 నెలలు అట్లా గ్యాప్ ఇచ్చుకొని చేసుకున్నాం నిదానంగా. ఎప్పటికప్పుడు చూసుకోవటం, ఏమన్నా కావాల్సి వస్తే మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ చేసుకోవటం, ఆ విధంగా చేసుకోవడం వల్ల టైం పట్టింది అంతే. అండ్ హీరోయిన్ విషయానికి వద్దాం. సో బాగి, సో ఒక మంచి కాశ్మీరీ అమ్మాయిని మన తెలుగు ఇండస్ట్రీకి కూడా అందించారు, ఐశ్వర్య అనే పేరు రూపంలో. సో ఆ అమ్మాయి యాక్టింగ్ కూడా మంచి మార్కులే పడ్డాయి. మంచి మార్కులు కాదు భయ్య, హీరోయిన్ అంటే ఎక్కువ కంపేర్ చేసుకుంటే మాత్రం సో హీరోయిన్ డామినేట్ చేసిందేమో అనిపించేలా తను కూడా చేసింది. అబ్బాయి అప్పటికేంటంటే మన డ్రింకర్ సాయి సినిమా కోసం తెలుగు అమ్మాయి కావాలి, నాకు తెలుగు అమ్మాయి కావాలని ఫిక్స్ అయిపోయిన కూర్చున్నా. తెలుగు అమ్మాయి దొరకకపోతే తమిళ అమ్మాయి లేదా మలయాళం అమ్మాయి, ఏదైనా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అమ్మాయిని పెట్టుకుంటే నాకు నిండుగా కనిపించుద్ది ఆ అమ్మాయికి క్యారెక్టర్ మీద అనుకున్నా. కొంతమంది ట్రై చేశా, మన వాళ్ళు అసలు కథ నచ్చలేదండి మాకు. కొత్త వాళ్ళే అబ్బా కాదు, యూనిటీ నచ్చింది కథ, ప్రొడ్యూసర్స్ నచ్చింది, ఆర్టిస్టులు నచ్చింది, టెక్నీషియన్స్ అందరికి నచ్చింది. నీకు ఛాన్స్ ఇస్తాము అంటే కథ కొంచెం చేంజ్ చేస్తారా సార్, కొంచెం నా క్యారెక్టర్ ఏమన్నా కొంచెం మారుస్తా, ఈ టైప్ చెప్పడం మొదలు పెట్టారు కొంతమంది తెలుగులో. ఓకే, అమ్మో ఎట్లా ఉందా పరిస్థితి అనుకున్నాను నేను ఫస్ట్. నా తెలుగు వాళ్ళు ఎంకరేజ్ చేద్దామనే భయ్యా నా బాధ. ఎందుకంటే చక్క లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు, చెప్పినట్టు చేస్తారని. సరే అని చెప్పి అట్లా 2-3 చోట్ల విన్నా, వద్దులే కానీ ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు కాదు ఇంకెప్పటికి వద్దనుకుని ఫిక్స్ అయిపోయా. అలా ఆ 2-3 వాళ్ళు సరిపోద్ది. ఇంకా మనకు మైండ్ డైవర్ట్ అయిపోయింది. మారుస్తారా కొంచెం నాకు నోన్ వాళ్ళనా లేకపోతే కొత్త వాళ్ళు భయ్యా, బాగుందని చెప్పి ఇన్స్టాలో చూసి వాళ్ళ దగ్గర కాంటాక్ట్లోకి వెళ్ళి మంచి క్యారెక్టర్, ఇలా బాగీ క్యారెక్టర్ సినిమాలో దగ్గర 2 hours కనిపిస్తారు సినిమాలో ఆన్ స్క్రీన్ అని చెప్పినా కూడా మీరు కొత్త కదా సరిగ్గా తీస్తారా. వాళ్ళు షార్ట్ ఫిల్మ్కి ఎక్కువ, వాళ్ళు షార్ట్ ఫిల్మ్లకే ఎక్కువ. నేనేంటంటే మార్చుకొని చక్కగా డిజైన్ చేసుకుందాం క్యారెక్టర్స్. అట్లా ఒక 2-3 మాట్లాడారు. ఒకళ్ళు మాట్లాడితే ఇంకొకరు ట్రై చేస్తే అలాగనుకున్నాం. ఇంకొకళ్ళు అయితే నాకు కథ నచ్చలేదు అన్నారు. ఒక తెలిసిన అమ్మాయి, అందరికి తెలిసిన అమ్మాయి, ఒక హీరోయిన్ అయితే ఒక సినిమా చేసింది అంతే హీరోయిన్గా, తెలుగు అమ్మాయి. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి ఏమో ఆలోచిస్తానంది. ఆలోచించమని చెప్పేసి సరే మీరు ఆలోచించుకోండి అని చెప్పి, ఇలా కాదు ఇంకా నాకు ప్రాబ్లం ఏంటంటే నాకు లాంగ్వేజ్ రాదు, తెలుగు తప్ప నాకు ఇంగ్లీష్ హిందీ రాదు. చెప్పుకుందాం అంటే అట్లా హిందీ వాళ్ళని పెట్టుకుంటే ప్రాబ్లం అవుద్దేమో, దానివల్ల నేను ఏంటంటే అసలు వద్దులే తెలుగు వాళ్ళు అనుకున్నవాడిని. లేదులే ఎవరైనా సరే బాగుంటే నేను లైన్ చేసుకుందాం. ప్రొడ్యూసర్ గారు చెప్పుకున్నా, సార్ కొంచెం టైం పట్టుద్దేమో, షెడ్యూల్ ఒక 2-3 రోజులు ఎక్స్ట్రా పట్టొచ్చు ఇప్పుడు నాకున్న ప్రాబ్లం వల్ల, మనం స్టార్ట్ చేసేయాలన్నారు సినిమా కాబట్టి మరి కొంచెం సహకరించండి అంటే వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఓకే అంటే అప్పుడు ఇన్స్టాలో ఇక అటు వెళ్తాం మొదలు పెట్టా ఎతకటం. అక్కడ మా ప్రొడ్యూసర్ ఉన్నారు ఇస్మాయిల్ గారు చూసి ఇక్కడ నీ ఫోటో బాగుంటుంది సార్ చూడండి అన్నాడు. చూడండి నిజంగా నాకు నచ్చింది చూడంగానే. నాకు కొంచెం బొట్టు నాకు చిన్న స్టిక్కర్ కావాలి, జూమ్ చేసి బాగా చిన్న స్టిక్కర్ పెట్టి చూసుకున్నా లుక్. సార్ సూపర్గా ఉంది సార్, నాకు ఎంఐ ఓకే ఉంది అంటే జా కాస్టింగ్ అని మన హీరోయిన్లు అందరూ తీసుకొస్తూ ఉంటాడు అతని ద్వారా తీసుకొచ్చి ఫస్ట్ టైం చూడంగానే నాకు నచ్చేసింది. కనెక్ట్ అయిపోయింది ఫస్ట్, నాకు కనెక్ట్ అయిపోయింది. ఆ అమ్మాయి కూడా కథ అర్థమైంది. ఆ అమ్మాయికి మా డాన్స్ మాస్టర్ మొయిన్తో చెప్పించా కదా అమ్మాయికి. తెలుగు హిందీలో, నేను తెలుగు చెప్తాం అతను హిందీలో ఇదేదో బాగుంది సార్, మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ అది కూడా ఎవరు డాన్స్ మాస్టర్
అంటే తర్వాత నెక్స్ట్ చేయబోయే మన సినిమా వాళ్ళు అయితే మాట్లాడితే బాగా చేసుకొని ఓకే అంటే ఒక ట్రాన్స్లేటర్ పక్కన పెట్టుకుని పని అయిపోతుంది, అది అర్థమైంది. ఓకే, అర్థమై అట్లా అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి కూడా సూపర్ భయ్యా. నిజంగా అమ్మాయి కూడా మామూలు లైఫ్ ఉండదు. ఎందుకంటే ఎంత సపోర్టెడ్ అనుకున్నాం అసలు. నాకు అవి కావాలని గొడుగు పెట్టేవాళ్ళని కూడా అడగదు అమ్మాయి, అసిస్టెంట్ కావాలని అడగదు. అంటే ఎన్ని యాక్చువల్ మనం ప్రొవైడ్ చేయాలి. మనకేంటంటే అవుట్డోర్ వెళ్ళినప్పుడు లిమిటెడ్ పీపుల్తో వెళ్తాం చిన్న సినిమాలు యాక్చువల్గా. పాపం మళ్ళీ నాకు చాలా బాధ అనిపించేది, ఫ్యాన్ పట్టేవాళ్ళు కూడా ఉండరు, మేకప్ ఏమో జరిగిపోతూ ఉంటుంది. నేనేమో ఏంటి ఆ ఫేస్ అలా పెట్టుకున్నావు నువ్వు చూసుకోవద్దని తిట్టేవాడిని. పాపం మనం ఇవ్వలేదు కదా అమ్మాయికి, ఏమనేది కదా పాపం. అట్లా తలకించుకునేది. నాకు ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది లాస్ట్లో, ఏది ప్రమోషన్లు అయిపోయిన తర్వాత అమ్మాయి వెళ్ళిపోతుంది. నిజంగా పోయి కన్నీళ్ళు వచ్చేసినాయి నాకు. బంగారం లాంటిది, బంగారు తల్లి అసలు నిజంగా అమ్మాయి. అలాంటి అమ్మాయి ఎంత సపోర్ట్ చేసింది మనకి. అమ్మాయి వెళ్ళిపోతుంది అంటే నా భాగ్య క్యారెక్టర్ వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి అని నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చేసినాయి చూస్తుంటే. నాకు అసలు ఆ అమ్మాయి కూడా తెగేసింది మా హీరో. ఎందుకంటే ఒక 1.5 year జర్నీ చేసాము, వేరే ఏముండవు మాకు. సినిమా 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 ఏదున్నా అసలు నిజం చాలా మంచి అమ్మాయి భయ్యా. నేను ఎవరిని అడిగినా సరే ఎవరిని హీరోయిన్ కంటే ఆ అమ్మాయి పేరే చెప్తా. నాకు అవకాశం ఉంటే నెక్స్ట్ సినిమాలో క్యారెక్టర్ సెట్ అయితే కన్నా మళ్ళీ అమ్మాయిని పెట్టుకుంటాను నేను. అంత మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. సూపర్.